వైకాపా నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నా నిర్వహించారు. అధికార పార్టీ నేతలపై తాము ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు తీసుకోవటం లేదని ఆరోపించారు. తాము పెట్టిన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను వెంటనే తమకు అందజేయాలని, లేకపోతే స్టేషన్ నుంచి బయటకు వెళ్లబోమంటూ అక్కడే బైఠాయించారు. మొన్న జరిగినటువంటి ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దళితులు, ఎస్టీ, ఎరుకల కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తీవ్రంగా కొట్టారు. ఒక అతనికి కన్ను పోయేది, ఇప్పటికే అదే పరిస్థితిలో ఉంది. మహిళలను చూడకుండా కూడా వీపు మీద లాఠీ కర్రలతో కొట్టారు. ఈ రోజున అదే బాధితుల్ని మళ్ళా తాడేపల్లి పోలీస్ స్టేషన్ కి పోలీసు వాళ్ళు పిలిపించారు అని అంటే ఎలక్షన్ కమిషన్ కింద పనిచేస్తున్నారండి. మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వం కింద పనిచేయట్లా. ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఎఫ్ఐఆర్ అవ్వాలి, ఆ కాపీలు తీసుకునేదాకా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పాము.